వేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినాడు, టీడీపీ కండువా వేసుకొని. నాకు ఒక భయం ఉంది మనసులో, చెప్పిన ఆయనకు కూడా, నాయన నువ్వు దారిలో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏంటి ఆ విషయమో అని చెప్పారంటే, ఆ శివకులు రకాలుగా పలుమంది అనుకుంటా ఉన్నారు. అది వాస్తవమో కాదో ఆ పోలీసు విధవులు కూడా ఇప్పటి వరకు తేల్చలే. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దళితులకు అన్యాయం జరిగింది, ముఖ్యంగా మా జాతి వారికి అన్యాయం జరిగింది. నేను ఈ విషయంలో జోక్యం చేసుకోవాలా, ఏమైనా పర్వాలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చుకో, భద్రంగా ఉంటావు. లేకపోతే శివకొండారెడ్డి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళనే రఫ్ ఆడింగ్ చేస్తున్నారు వాళ్ళు, నీ పరిస్థితి ఏం కాకుండా జాగ్రత్తగా ఉండని చెప్పని అతను మళ్ళీ టీడీపీ నగరాధ్యక్షుడు మళ్ళీ ఇతర పైన జరిగే ప్రమాదం ఉందని ఇప్పుడే హెచ్చరించిన మన ఒకవేళ ఆయనకు ఏదన్నా జరిగితే మనమంతా కలిసి పోరాటం చేయాలని చెప్పని ముందుగా మేము ఆడ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఏమంటే వీళ్ళు కూడా ప్రస్తావించినట్లు లేరు. అందుకని దయచేసి వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు ఈ విషయంలో, ఈ కూల్చివేత విషయంలో నమోదు చిన్న విషయమే. ఎస్పీ గారి దగ్గరికి పోయినాం మేమంతా. జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం సందర్భంలో రాత్రి 12 గంటలకు కొంతమంది భూ కబ్జాదారులు దళిత వర్గానికి సంబంధించినటువంటి ఒక మాజీ సైనికుడు నరసింహులు యొక్క 150 సంవత్సరాల నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటిని తెలుగుదేశం పార్టీ కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారి ప్రోద్బలంతో కొంతమంది జులాయిలు ఇంటిని పగలగొట్టడం దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ జరుగుతున్నటువంటి ఈ దుర్ఘటన విషయంలో అనేక మంది దళిత సంఘాలు అయితేనేమి, రాజకీయ పార్టీలు అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి ముకుమ్మడిగా ఈరోజు ఆయన ఇంటి యొద్దనే రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి ఈ యొక్క జన నాయకుల యొక్క సందడిని చూస్తూ ఉంటే ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దమనకాండను 2 రాష్ట్రాలకు వ్యాప్తి చెందే విధంగా ప్రచారంలోకి వెళ్ళిపోయి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మాజీ సైనికుడు నరసింహుల యొక్క ఇంటి నిర్మాణం పాల్గొట్టడం, మరి ఇలా న్యాయం జరిగేటందుకు అనేకమైనటువంటి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కృషి, మరి దీని విషయం మీద ఒక ర్యాలీ ధర్నా చేస్తే అటువంటి ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళపై అధికార పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వారి మీద 12 మంది మీద కేసులు పెట్టడం దుర్మార్గమైనటువంటి ఆటవిక ప్రజాస్వామ్యాన్ని మరిపించే విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ ఎక్కడ దళిత వర్గాల ప్రజలను ఎక్కడ కూడా వారి మీద ఏ చిన్న ఒక ఆపద జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క దాడులకు, ఈ నిర్మాణ కూల్చివేత కార్యక్రమానికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి ఉద్యమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షాన దళితులను హక్కుగా చేర్చుకునేటందుకు సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క దుర్ఘటన కడపలో ఎప్పుడు కూడా కనివిని ఎరుగని రీతిలో ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యురాలు మాధవిరెడ్డి, మరి ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి ప్రోద్బలంతోనే ఈ యొక్క దాడులు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది కడప ప్రజలు గమనిస్తున్నారు. మరి కడప ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని తీసుకువెళ్ళే కార్యక్రమం అన్ని రాజకీయ ప్రజా సంఘాలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దళితుల పక్షాన నిలబడుతుందని కూడా తెలియజేస్తూ ఈ యొక్క సందర్భాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక చీకటి రాజ్యంగా, చీకటి ప్రజాస్వామ్యంగా గుర్తిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలకు సిద్ధంగా ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నారు.